దీన్నే అడ్వాంటేజ్గా తీసుకొని రేపు నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేయడానికి మీ నెంబర్ కావాలి కదా, అందుకే సేఫ్టీ కోసం. బాయ్. లవ్ కన్నా ఫ్రెండ్షిప్పే గొప్పదని అర్థమైంది మావా. పోరోళ్ళే పోరీలే. రా పోదాం. పోతుందో ఆగరా, చూసుకుని పోదాం. మా వాడి కోసం ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడలేవా? నీ ఫ్రెండ్ ఇక్కడ ఫీల్ అవుతుంటే బిందాస్గా నువ్వు ఫుల్ మీల్స్ బుక్కుతున్నావా? పోరీకి ఇష్టమైతే ప్రపోజ్ చేయాలి. ఎన్ని రోజులు ఈ ఫీలింగ్? రై కారు బ్రోకర్, మనమే వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే మన మర్యాద ఏం కావాలరా? అంటే మనం వెళ్ళి చెప్పాను సీన్ లేదు కానీ ఆ అమ్మాయి వచ్చి ప్రపోజ్ చెయ్యాలి. స్టార్టింగ్ లోనే ఫోన్ చేసింది. ఓకే అంటే ఒప్పుకుంటుందా? పటాయించగలనా అని డౌట్ నీకు? ఫేక్ గా ఐ లవ్ చెప్పిన నోటుతోనే రియల్ గా ఐ లవ్ యూ చెప్పించడమేరా మన హీరోయిజం. టైం అయింది, ఫోన్ చేసి మాట్లాడుకుందాం. ఖాళీ సైట్ లాంటి వాళ్ళు రా, మనం వెళ్ళి బోర్డు పాతకపోతే వేరే వాళ్ళు వచ్చి మాదే ప్రాపర్టీ అని కబ్జా చేస్తారు. గురు, ఇది వర్కౌట్ కాదు. నువ్వు వేరే అమ్మాయిని వెతుక్కోవడమే బెటర్. లవ్ అవడం అంటే ఒక విధంగా మ్యారేజ్ అయినట్లే. మ్యారేజ్ అయ్యాక నీ పెళ్ళానికి ఏమైనా ప్రాబ్లం అయిందంటే వదిలేస్తావా? ఎంత ప్యూర్ గోల్డ్ అయినా సరే 10% వేస్టేజ్ చార్జెస్ ఉంటాయి కదా. అడ్జస్ట్ చేసుకుంటూ పోవడమే జీవితం మా అమ్మ చెప్పింది. అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళు మరి. అంతే మనకే. మరేమంటావు గురు? ఆ పిల్లను ఇష్టపడుతున్నా అంటున్నావు, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయను, తనే వచ్చి ప్రపోజ్ చేయాలంటావు, నాకు హెల్ప్ చేయమంటున్నావు. నేనేమన్నా మెజిషియనా, లవ్ డాక్టరా? నా వల్ల కాదు, పోగురు. నీ అబ్బా ఫ్రెండ్ బాధల్లో ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు, పాపం సాయం చేద్దామని మరిచిపోయి పోరునే ఇడిచేయమంటారు. గురు, నా వల్ల అవుతుంది గురు. ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే నీ లవ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి. క్యాండిడేటా? ఎవరు? అన్ని లవ్ ప్రశ్నలకు జవాబు లవ్ గురు. అన్ని లవ్ సమస్యలకు లవ్ డాక్టర్. ప్రెజెంట్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లో సెన్సేషనల్ స్టార్. మీ ప్రియమైన ప్రేమకు ఆపదుందా? మీ ఇంట్లో వాళ్ళతో, బంధువులతో, స్నేహితులతో ప్రాబ్లం ఉందా? మీ బాయ్ ఫ్రెండ్స్ స్పందించడం లేదా? మీ గర్ల్ ఫ్రెండ్స్ ని ఒప్పించలేకున్నారా? ప్రేమ నివేదన, ప్రేమ రోగం, ప్రేమ సల్లాపం, ఈ అన్ని ప్రేమ సమస్యలకు హోల్సేల్ పరిహారం ఇక్కడుంది.